ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై ఉమ్, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుతానండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి దేవుని రాజ్యమును గురించి అపోస్తలుడైన పౌలు రాసేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కార్యం ఏంటంటే 3 విషయాలు రాస్తుంటాడు. దేవుని రాజ్యం అనేటువంటిది భోజన పానం గురించి కాదు కానీ అయితే 3 విషయాలు: నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము అనేటువంటిది. కాబట్టి దేవుని రాజ్యము అని చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకంలో లేక ఈ భూమి మీద వచ్చిన ఉద్దేశమే దేవుని రాజ్యం స్థాపించేదాని కొరకై తన యొక్క శిలువ రక్తం ద్వారా జనులను విమోచించి వారి పాపం నుండి దేవుని కొరకు ఒక రాజ్యం స్థాపించదాని కొరకు వచ్చాడు. అది కొరకే మనం చూస్తుంటున్నాము. ఆయన మరి మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడే లేక ఆయన మాట్లాడినప్పుడు ఏమంటాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చును. కాబట్టి యేసు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడి అంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనస్సు అవసరము. మారు మనస్సు అంటే మార్పు చెందిన జీవితం అవసరము. అంటే పాప జీవితం నుంచి మరి పాప విమోచన పొందుట అవసరం అనే కార్యాన్ని అక్కడ సూచిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం అనేటువంటిదే ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనదిగా ఉంటున్నది. యేసుక్రీస్తు యొక్క మరి ఈ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చిన ఉద్దేశంలో, ఆయన శిలువలో చేసిన గొప్ప కార్యం ఉద్దేశము ఆయన రాజ్యాన్ని స్థాపించేదాని కొరకై. అటువంటి రాజ్యాన్ని గురించి మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ, అది ఏదో భోజన పానము కలిగి ఉండేటువంటిది కాదు, మనం విందు చేసుకునేది కాదు అది. అయితే ఏమంటున్నాడు? 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా అది నీతి. కాబట్టి దేవుని యొక్క నీతి అనేటువంటిది ఎటువంటి నీతి అది? చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే ఏమంటాడు? 22వ వచనములో, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది నమ్మువారికి అందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి దేవుని నీతి ఏమంటున్నది? దేవుని నీతి ఏంటున్నది యేసుక్రీస్తు నమ్మువారికి. అట్లాగే 24లో కూడా, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుదురు. అది మొట్టమొదటి కార్యం. దేవుని రాజ్యములో ఉండేటువంటి చేరేటువంటి వారికి మొట్టమొదటి కార్యము ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా విమోచించబడి దేవుని రాజ్యములో ప్రవేశించవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. అట్లాగే మరి ఎఫెసీయులకు రాసేటప్పుడు కూడా ఏమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం వివరంగా రాస్తుంటున్నాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3 నుంచి, మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాను ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడంవారి వలె స్వభావ సిద్ధమై దైవోగ్రతకు పాత్రులమైంటిమి. అది మన పరిస్థితి. మనుషుల యొక్క పరిస్థితి ఏంటి? శరీరం యొక్క మనసు యొక్క కోరికలతో నెరవేర్చుకుంటూ మరి దేవుని ఉగ్రతకు పాత్రులమైండి ఎట్లాగున్నామంట? మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు అంటున్నాడు. అది మన పరిస్థితి. అయితే క్రీస్తు యేసు ప్రభు మరి తన యొక్క నీతిని మన మీద చూపించిన వాడుగా చూస్తున్నాం. కాబట్టి చూడండి 8వ వచనములో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వల్ల కలిగినది కాదు కానీ కలిగినది కాబట్టి ఎవడను అతిశయపడ వీలు లేదు. ఎందుకంటే క్రియల వలన కలిగినటువంటిది కాదు, అది దేవుని నీతి వలన కలిగినదే. కాబట్టి దేవుని రాజ్యము మొట్టమొదటిగా నీతి అనేటువంటి ఆయన నీతి క్రీస్తు యేసు ద్వారా ఆయన నీతి మన మీద ఆపాదించబడేది. మనం అనీతివంతులము, దుర్మార్గులము, పాపులముగా ఉన్నాం. అయితే ఆయన నీతి మన మీద ఆపాదించి మనల్ని ఏం చేశాడు? నీతివంతులుగా హ్యాస్ జస్టిఫైడ్ అస్ అనేటువంటి కార్యం. రెండవది సమాధానం అంటాడు.
ఎటువంటి సమాధానం ఇది? అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ గమనించినట్లయితే, రైట్, కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. కాబట్టి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వాసము ద్వారా సమాధానం కలిగి ఉందమంటున్నాడు. కాబట్టి ఈ సమాధానము లేని స్థితిలో మనం ఉన్నాం మునుపు. అయితే ఇప్పుడు మనము సమాధానము కలిగిన వారముగా అంటున్నాడు కదా. మరి చూసినట్లయితే ఎట్లాగా 5వ వచనములో మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉండటం ద్వారా మనం ఎట్లాగా ఆయనలో సమాధానపరచబడి ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనల్ని సమాధానపరిచినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి రెండవదిగా దేవుని రాజ్యము సమాధానముతో నిండినదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అదే కొలసీలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇక్కడ 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, రైట్, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములో ఏలుచూడనీయుడి, ఇందుకొరకే మీరు యొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులైండుడి. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు అనుగ్రహించు సమాధానం. కాబట్టి ఆయన సమాధానం మనకు అనుగ్రహించినాడు. ఆ సమాధానము ఏం చేయాలి? మనము మన హృదయంలో నింపుకునవలసిన వారు ఉంటున్నాం. ఆ సమాధానంతో మనం నిండవలసిన వారు ఉంటున్నాం. మీరు ఒక శరీరముగా ఉంటూ పిలువబడితేనే చెప్తూ, మరియు దీని కొరకై మనం కృతజ్ఞులుగా ఉండాలంటాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానం చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తు వాక్యంలో సమృద్ధిగా ఉంటుందో అప్పుడు మనం ఆయన గురించి పాటలు అయితేనేమి, ధ్యానం అయితేనేమి, గానం ద్వారా ఆయన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తూ మనం దేవునితో సమాధానం కలిగి ఉంటాము. అదే సమయంలో మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానాన్ని మరి ఎత్తి చూపించేదే మనము ఏం చెప్పబడుతున్నది? దేవుని రాజ్యంలో. అందుకొరకే మరి ఈ సమాధానం గురించి చెప్పేటప్పుడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తే ఏమంటాడంటే, ఇటువంటి ఆత్మీయ ఫలముల్లో మరి మొట్టమొదటిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. కాబట్టి ఈ యొక్క సమాధానం అనేటువంటిది ఆత్మీయ ఫలముగా కూడా ఉంటుంది. కాబట్టి దేవుని రాజ్యము రెండవది సమాధానంతో కూడినదిగా ఉంటున్నది అంటున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో, 1వ అధ్యాయం 8వ వచనములో ఇక్కడ యేసు ప్రభు మరి ఆరోహణుడు కాక మునుపు ఇక్కడ ప్రత్యక్షమే ఆయన చెప్పేటి కాలము సమయమును రైట్ 8వ వచనములో ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూమి అంతటను నాకు సాక్షులైందని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మీరు యెరూషలేమును కాచుకుని మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త, నేను చెప్పినట్టు ఆదరణకర్త మీకు పంపిస్తాను, అప్పుడు మీరు బలము పొందుతారు. కాబట్టి ఆత్మ మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యేకమైన కార్యం ఏంటంటే బలము పొందుట. స్పిరిట్ ఎనేబుల్స్ us టు గెట్ స్ట్రెంగ్త్ అనేటువంటి కార్యం, బలం. కాబట్టి మరి అది మనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాస్తూ మరి పరిశుద్ధాత్మ మనం ఎట్లా ఉండాలంటున్నాడంటే మరి మరి చూడండి 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 4వ వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సమీపంగా ఉంటున్నాడంటే ఆయన రాజ్యము సమీపంగా ఉంటున్నది, ఆయన రానంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? సంతోషం కలిగిన వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి సంతోషం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటంటే ఆయన తన శక్తిని అనుగ్రహించినాడు, అట్లాగే తనకు సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించినాడు. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే, కీర్తనకర్త దావీదు కీర్తన 16వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? 11వ వచనంలో, జీవ మార్గముని నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ సన్నిధిలో అంటే నీ రాజ్యములో. కాబట్టి దేవుని రాజ్యములో ఏముంటున్నది? మరి
చూసినట్లయితే మొట్టమొదటిగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. పరిశుద్ధాత్మ ఆనందం. నీతి ఎవరు ఇచ్చేవారు ఉంటున్నాడు? తండ్రి అయిన దేవుడు నీతిగా ఉంటున్నాడు. రెండవది సమాధానం. క్రీస్తునట్టు దేవుడు మరి ఆయన నరునికి మనుష్య దేవునికి మధ్యలో సమాధానం కలిగజేసినాడు. మరి మూడవది పరిశుద్ధాత్ముడు మనకు మరి సంతోషాన్ని కలిగజేసేవాడు ఉంటున్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు మీరు సంతోషం నుండి, బలము నుండి మరి అన్ని చోట్ల సాక్ష్యంగా ఉంటారంటున్నాడు. కాబట్టి ఈ మూడు విషయాలు కలిసి ఏమంటాడు? దేవుని రాజ్యం. అందుకొరకే ఇక్కడ ఏమంటాడంటే, ఆయన నా కుడి పక్కన పార్శ్వ ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందులో నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఉన్నది. చూడండి, ఇక్కడ మూడు విషయాలు చెప్తుంటున్నాడు. హృదయము, ఆత్మ, శరీరం అంటే కంప్లీట్నెస్. అనేక సార్లు హృదయం కొన్నిసార్లు సిద్ధపాటుగా ఉండొచ్చు, కానీ ఆత్మ బలహీనంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆత్మ శరీరం ఉంటుంది కానీ ఉత్సాహం ఉండదు. కాబట్టి ఈ మూడు కలిసి మరి ఆయన సన్నిధిలో నేను సురక్షితంగా నివసించదంటాడు. కాబట్టే శరీరము, ప్రాణము, ఆత్మ, శరీరం మూడు అన్నిట్లేందు నేను ఉత్సహించువానిగా ఉంటున్నాను. కాబట్టి దేవుని రాజ్యం అనేటువంటిది అది భోజనపానము కాదు, కానీ అది దేవుని యొక్క నీతియు, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము అనేటువంటి కార్యాన్ని మనము ఎరగవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఆనందం అనేటువంటిది మనం ఎల్లప్పుడూ పొందవలసిన వారు ఉంటున్నాం, కలిగి ఉండవలసిన వారిగా ఉంటున్నాం. చెప్పాలంటే ఎట్లాగా కలిగి ఉండవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. ఎందుకంటే ఆయన మనలో నివసించినప్పుడు మనం అటువంటి ఆనందము, అటువంటి సమాధానం కలిగే వాళ్ళని ఉంటున్నాం. కాబట్టి దేవుని రాజ్యం అనేటువంటిది మన యొక్క జీవితంలో, మన యొక్క ఈ లోకంలో ఉండగానే దాన్ని మనము అనుభవిస్తాం. అందుకొరకే యేసుప్రభువు అంటున్నట్టే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంటున్నది అంటున్నాడు కదా. అదే ఆ యొక్క సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం అని దేవుని రాజ్యాన్ని యొక్క అనుభవం మనకు చూపించేదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి అనుభవంలో, ఐక్యతలో, మరి సహవాసంలో సమాధానం కలిగినట్టు ప్రభు మనకు సహాయం చేయరుగా.